Bluetooth connected successfully. అన్నం మధ్యలో వద్దు. ఇవాళ అన్నం కూర పప్పు వండేశాను కదా, ఇవాళకి తినేయమ్మా. అబ్బా అవన్నీ పాడేసేయమ్మా, నేను తీసానే తింటాను. తప్పు, ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదు. నీకు అసలు అన్నం విలువ తెలియడం లేదు. రైతు ఎంతో కష్టపడి పండిస్తేనే మనకు ఈ ఆహారం లభిస్తుందో తెలుసా? పద చూపిస్తాను. ఆ పొజిషన్లోనే ఉండండి. పోయినేడాది వర్షాలు లేక ఎక్కువ లాభాలు రాలేదు. ఈసారి విత్తనాలకు కూడా డబ్బులు లేవు. ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? నీ పొలం తాకట్టు పెట్టి జమీందారు దగ్గర అప్పు తీసుకోవచ్చు కదా. దా వెళ్దాం. జమీందారు గారు. ఏం కృష్ణయ్య, బాగున్నావా? నేను బాగున్నాను జమీందారు గారు. జమీందారు గారు నేను బాగున్నాను. ఏంటి ఇలా వచ్చావు? పోయినేడాది వర్షాలు లేక ఈసారి విత్తనాలకు కూడా డబ్బులు లేవు. అందుకనే పొలం తాకట్టు పెట్టి మీ దగ్గర అప్పు తీసుకుందామని వచ్చాను. పొలం తాకట్టు పెట్టావా? సరే, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. ధన్యవాదాలు జమీందారు గారు. సరే, ఉంటాను. అందించే అప్పానం ప్రేమంటూ ఆరాటం తీరేలా వదిలించే గగనల్లా వినిపించే తడిగారం ప్రేమంటూ అడుగురు నీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రళయానికి శ్రీకారం. నాకు పండక్కి కొత్త బట్టలు కావాలి. ఈసారి డబ్బులు రాగానే కొనిస్తానులే. సరే, నాటడం అయిపోయింది కదా, పద ఇంకా ఇంటికి వెళదాం. చాలా ఎండగా ఉంది. విత్తనం నాటగానే సరిపోదు, నీరు పోయాలి, ఎరువు చల్లాలి, పక్షుల నుండి పురుగుల నుండి పంటను కాపాడుకోవాలి. ఇలా ఎన్నో పనులు చేయాలి. అంటే వీటిని నీ బిడ్డలలాగా చూసుకోవాలా? అంతేగా మరి, నువ్వు ఇంటికి వెళ్ళు. కృష్ణయ్య, ఈసారన్నా వర్షాలు పడితే బాగున్ను. పులకింతల్లో పుడమే పాడగా కళ్ళు కళ్ళు మనిసిరి వల్లి చిరుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా
ఏంటో మబ్బులు కమ్ముకొస్తున్నాయి. పెద్ద వర్షమే పడేలా ఉంది. నేను ఇంటికి వెళ్తున్నా, నువ్వు వస్తావా? నాకు ఇంకా పని ఉంది, నువ్వు వెళ్ళులే. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని వీడు ఆశలన్ని మోడు ఆదరించునాడుడెవ్వరు నానా, మనం ఇంత కష్టపడ్డా మన బ్రతుకులు ఇంతే. అసలు ఈ వ్యవసాయాన్ని మానేసి పట్టణం వెళ్ళిపోదాం, ఏదో ఒక పని చూసుకుందాం. అదిగో అప్పు ఇచ్చిన జమీందారు. ఏం కావాలి జమీందారు గారు? ఏ కృష్ణయ్య ఎంత బాధగా ఉన్నావు? వర్షాలు పడి పంట పాడైపోయింది, అందుకనే పట్నం వెళ్ళి ఏదో ఒక పని చూసుకుందాం అనుకుంటున్నాం. ఇలా రైతు వ్యవసాయం మానేస్తే అందరికీ అన్నం ఎలా దొరుకుతుంది? ఈ డబ్బు సౌఖ్యాలు ఇస్తుంది, కానీ ఆకలి వేస్తే ఈ డబ్బుని తినగలమా? బతకడానికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చేది అన్నదాత ఒక్కడే. బాధపడకు, ఈ డబ్బులతో మళ్ళీ ప్రయత్నం చేయి. ధన్యవాదాలు జమీందారు గారు. సరే, ఉంటాను. దాహంలో మునిగిన చివరకు చల్లని మేఘంలో నిద్రపోయిన నవ్వులు అన్నీ రప్పించి మాగాని ఊగిడబెట్టి మగ్గే ప్రేమంటే జమీందారు గారు డబ్బులు. ఇదిగో కృష్ణయ్య మీ పేపర్లు. ఈసారి నిజమైన సంక్రాంతి నానా. ఇంతమంది ఆకలి తీర్చడం చాలా గొప్ప విషయం. నేను కూడా పెద్దయినాక రైతునే అవుతా.